इति गुह्यतमं शास्त्रम् इदम् उक्तं मया अनघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च భారత. అంటే జీవితంలో కృతకృత్యత అనేటువంటి ఒక శబ్దం ఈ మన వాంగ్మయంలో చాలా గొప్ప శబ్దం. కృతం అంటే చేయవలసినది, పూర్తి చేయవలసినది. కృత్యం అంటే చేసినటువంటి వాడు. ఎవరైతే ఈ మానవ జన్మను పొంది దీని ద్వారా ఏది సాధించాలో దాన్ని సాధించినటువంటి వ్యక్తి కృతకృత్యుడు అవుతున్నాడు. దేన్ని సాధించాలి అని అంటే ఈ లోకంలో నిన్న మనం చూసాం, ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః సర్వస్య చాహం హృది సన్నివిష్టః. కాబట్టి ఈ లోకంలో సాధించవలసింది వాడినే కానీ ఆ పరమార్థ తత్వాన్ని సత్యాన్నే కానీ ఇక రెండోది కాదు. ఎందుకని ఏది సాధించినా ఈ లోకంలో వెలితి మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. ఏది సాధించనివ్వండి దాన్ని ఎంఫసిస్ చేస్తూ దేన్ని సాధించాలో దాన్ని విడిచిపెట్టి మిగతా ఏది సాధిస్తే మనిషి లోకంలో ఏ రకంగా వాడి జీవిత చరమావధి అంటే చరమాంకం ఏ రకంగా పూర్తి అవుతుంది, వాడి జన్మకు సాఫల్యత అందకుండా ఎలా పోతుందో, ఏది సాధించాలనే లక్ష్యంతో మనిషి కనుక ప్రయత్నం మొదలు పెడితే వాడి జన్మ చరితార్థమవుతుందో అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అంటే కృతకృత్యత అంటే ద థింగ్ దట్ హ్యాస్ టు బి డన్ ఈజ్ కంప్లీట్లీ డన్. అంటే మనం చేయాలనుకున్న పని, అలాగనే మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళే ఒక పని నిమిత్తం అని అంటే ఆ పని పూర్తి చేస్తేనే ఆ ఊరు వెళ్ళినందుకు ప్రయోజనం, లేకపోతే అది ప్రయోజనం లేదు. అలాగనే మనం ఈ దేహాన్ని ధరించి ఈ భూమి తిరుగుతున్నామనంటే మానవ జన్మకు సార్థక్యత అనేటువంటిది కేవలం సత్యాన్ని పొందడమే, సత్యాన్ని తెలుసుకోవడమే. ఆ అవకాశం ఇంకే జంతువులకి లేవు, ఏ పశుపక్షాదులకి లేవు, ఏ లివింగ్ ఆర్గానిజమ్స్కి లోకంలో ఈ సృష్టిలో ఇవ్వబడలేదు ఆ ఫెసిలిటీ. ఓన్లీ దట్ హ్యూమన్ ఎంబాడిమెంట్ హ్యాస్ దట్ డివైన్ గ్లోరీ. ఇంకా దేనికి ఆ రకమైనటువంటి అవకాశం లేదు, ఒక్క మనిషికి మాత్రమే ఆ అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మరొక్క మారు ఈ 2 అధ్యాయాల్లో 16, 17 అధ్యాయాల్లో, ఇది 2 కూడా చాలా ఎక్సలెంట్ అధ్యాయాలు, కపుల్ చాప్టర్స్ అన్నమాట. ఒకటి ఈ 16వ అధ్యాయము దైవ అసుర సంపద్ విభాగ యోగము. మీకు చెప్పాను 13 నుంచి కూడా అన్ని విభాగాలే, 17 దాకా 12 వరకు భక్తి యోగం అంతే, విభాగం ఏం లేదు. బట్ ఈ 13 నుండి అన్నీ కూడా ఈ టీన్ కనుక ఈ 17 దాకా అంటే 18 కూడా 19 కూడా టీన్ అయినా 18 చాప్టర్ ఈజ్ కంప్లీట్ అనమాట. అంటే 8 + 1 9 పరిపూర్ణమవుతుంది కనుక దాన్ని మోక్ష సన్యాస యోగము అని అన్నారు. ఇంకా అక్కడ విభాగం ఏం లేదు, అయిపోయింది. వాడు ఏది పొందాలనుకుంటున్నాడో దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అన్ఫోల్డ్ చేస్తారు దాంట్లో. అలాగనే ఈ 2 కూడా దైవ అసుర సంపద్ విభాగ యోగము. అంటే ఇక్కడ ఒక సంపద ఉంది ఈ లోకంలో. ఆ సంపద ఏంటనంటే ఒకటి ఆసురీయమైనటువంటి సంపద, 2 దైవీకమైన సంపద. అంటే ఒకటి ఈ ఈవిలిక్ ఫోర్స్, ఈ స్పిరిట్ ఏదైతే ఉందో లోపల మనిషిలో ఈ సంపద ఏదైతే గుణాలు ఉన్నాయో, సంపద అంటే కేవలం డబ్బుని ఆలోచించకండి. సంపద అంటే గుణాన్ని కూడా సంపద అంటారు. గుణము కూడా సంపద ఒక మనిషికి. చాలా పెద్ద ఆస్తిపరుడు అనుకోండి, అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఆస్తిపరుడు అని చూడరు, తర్వాత దాని వెనక ఏమండి అబ్బాయి ఎలాంటి వాడండి అని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏమిటి చాలా సంపద ఉంది, ఆ అబ్బాయి అంత సరైనటువంటి గుణవంతుడు కాదు అని అంటే వెంటనే వద్దండి ఆలోచించక్కర్లేదంట. డబ్బు లేదండి కానీ అబ్బాయి మటుకు చాలా మంచి గుణవంతుడండి, మంచి ఆచారము ప్రవర్తన అన్నీ ఉన్నటువంటి గుణాలు ఉన్నాయండి, కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు వాళ్ళ అమ్మాయిని. వాడు ఈరోజు పడిపోయి ఉండొచ్చు, ఈరోజు వాడికి కలిసి రాకపోవచ్చు, కానీ ఆ ఆచారము ఆ గుణము ఆ శీలము ఆ ప్రవర్తన జీవితంలో ఏదో రోజు మనిషిని ఎక్కడో చోట నిలబెడుతుంది. కాబట్టి ఏది ఉన్నప్పటికీ గుణం లేకపోతే ఈ సంపద నిలబడదు. కాబట్టి సంపద లేకపోయినా గుణము ప్రకృతిలో సర్వశ్రేష్టమైంది కనుక శాశ్వతంగా నిలిపి ఉంచుతుంది. కాబట్టి ఈ గుణాల మధ్య పెద్ద పోరాటం అనాది కాలం నుండి జరుగుతూనే ఉంది. పురాణ కాలంలో జరిగింది, వేద కాలంలో జరిగింది, రామాయణ కాలంలో జరిగింది, భారత కాలంలో జరిగింది. ప్రతి ఒక్క సమయంలో
ఈ దైవ అసుర సంపద యొక్క మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దైవికమైనటువంటి లక్షణాలు, ఆసురీయమైనటువంటి లక్షణాలు, ఇవి ఎలా ఉంటాయి, అసలు ఏ రకంగా ఈ గుణాలు ఉంటాయి, బాగా ఆలోచించండి. ఇక్కడ దీన్ని విభజిస్తున్నారు. తర్వాత 17వ అధ్యాయం, ఇది కూడా కపుల్ చాప్టర్ అనమాట, అన్నిటిని కలిపి చూస్తాం ఈరోజు. ఇదేంటనంటే శ్రద్ధాత్రయ విభాగ యోగము. అంటే శ్రద్ధ అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. అంటే దైవ అసుర సంపద్ విభాగ యోగాల్ని తీసుకుని దాన్ని అసుర విభాగాన్ని దైవ విభాగాన్ని రెండింటిని విభజించి సంపదని, దైవిక సంపదను తీసుకుని ఆ సంపదలో కూడా మళ్ళీ 3 శ్రద్ధలు ఉంటాయి. ఒకటి సాత్వికమైన శ్రద్ధ, 2 రాజసికమైన శ్రద్ధ, 3 తామసికమైన శ్రద్ధ అని. కాబట్టి దాన్ని విభజించి చూపిస్తారు. కాబట్టి ఆఖరికి శ్రద్ధాత్రయంతో 17 అధ్యాయాలు భగవద్గీత ఏ రకంగా జీవన విధానం ఉండాలో దాని గురించి మాట్లాడుతుంది. 18వ అధ్యాయం జీవిత లక్ష్యం గురించి మాట్లాడుతుంది, మోక్షం గురించి. చాలా ఎక్సలెంట్గా ఈ ప్రాసెస్ సాగుతుంది. కాబట్టి ఈ దైవికమైనటువంటి సంపద, ఆసురికమైనటువంటి సంపద గురించి ఇక్కడ ఈ 16వ అధ్యాయం మాట్లాడుతుంది. అప్పట్లో ఒకసారి పురాణ కాలంలో మనందరికీ తెలుసు ఒక కథ. పెద్ద పాముని తాడుగా చేసుకున్నారు, పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు, సముద్రాన్ని పాలకుండగా చేసుకున్నారు, చిలికారు. చిలికితే మొట్టమొదట అందులో నుంచి ఏవేవి రాకూడదో అన్నీ వచ్చాయి. అన్ని హాలాహలం వచ్చింది, రకరకాలుగా అన్నీ వచ్చాయి. తర్వాత అన్నీ మంచి మంచివి రావడం మొదలుపెట్టాయి. చూడండి, హాలాహలాన్ని ఎవ్వరూ తీసుకోలేదు, కానీ పరమశివుడు ముందుకెళ్ళాడు, పరమశివుడు తీసుకున్నాడు. ఇలా ఒక్కొక్క అంశాలని కూడా దేవతలందరూ కూడా, అసురులు మొయ్యలేరు వాటిని. దేవతలే మంచిని చెడుని రెండింటినీ కూడా మొయ్యగలిగినటువంటి శక్తి ఒక్క దైవం దగ్గర ఉంటుంది. కాబట్టి అప్పట్లో కూడా అసురులు ఒకవైపు, దేవతలు ఒకవైపు నిలబడ్డారు. పురాణాల్లో కూడా రాక్షసులు దేవతలు అన్నారు, వేదాల్లో కూడా దేవతలు దానవులు అని అన్నారు. అలాగనే ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు 2 లేకుండా ఉండవు. అలాగనే అక్కడే కాకుండా రామాయణ కాలం వచ్చేటప్పటికి రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు. చూడండి, రావణుడు ఎంత గొప్పవాడో, నిజంగా ఎంత మహాపండితుడో. 10 తలలున్నాయి, ఒక్క తలతోటే మనం ఈరోజు ప్రపంచం మొత్తాన్ని తలక్రిందలు చేస్తున్నాం. వాడికి 10 తలలుంటే అసలు మొత్తం సృష్టినే తలక్రిందలు చేశాడు వాడు. నిజం, నవగ్రహాల్ని శాసించాడు. ఏయ్, మీరు ఈ గళ్ళల్లో ఉండాలి, నాకు ఈ కొడుకు పుట్టబోతున్నాడు, మీరు ఎవరైనా కదిలారా చంపేస్తానన్నాడు. కానీ శనీశ్వరుడు పాపం కూర్చుని 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 ఎంతసేపైనా వీడు పుట్టట్లేదని కాళ్ళు నొప్పి పుట్టి కొద్దిగా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందేమో పాపం వాడికి, మెల్లగా కాళ్ళు పక్క గడిలోకి జాపాడు. జాపితే పుట్టాడు పిల్లాడు. వీడు పుడితే వెంటనే జ్యోతిష్కులందరూ చూశారు, బాబు చాలా అపరాధం జరిగిపోయింది. ఏంటి, నీ కొడుకు పూర్ణాయువుతోటి పుట్టాలని కోరుకున్నావు, ఈ శనీశ్వరుడు కాళ్ళు జాపాడు పక్క గదిలోకి, వాడు అర్ధాయుష్యుడైపోయాడు. శనీశ్వరుడు ఎలా జాపాడా, పద అని చెప్పి వెళ్ళాడు, కత్తి తీసుకొని నరికేశాడు 2 కాళ్ళని. అందుకనే వాడికి పేరు మందహ అని పేరు. శనైహి శనైహి చరతి ఇది శనైశ్చరహ అని పేరు వాడికి. అంటే వాడు మెల్లగా కదులుతూ ఉంటాడు. అందుకనే ఎవడైనా పడితే 19 సంవత్సరాలు పడతాడు, ఎవడైనా పడితే ఏళ్ళనాటి శని అని అంటారు. 2.5 సంవత్సరాలు పడుతుంది వాడికి ఒక్క గడి నుంచి ఇంకో రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి. ఇలాగ మొత్తం 12 రాశులు తిరగాలంటే శని 30 సంవత్సరాలు అవుతుంది. ప్రతి మనిషి యొక్క జీవిత చక్రంలో ఒక్క 30 ఏళ్ళు అయిందనంటే శని పూర్తిగా తిరిగేశాడని అర్థం. అందుకని మళ్ళీ 2వ ఫేజ్ 30 ఏళ్ళు మొదలవుతుంది. మళ్ళీ మొదటి నుంచి వాడికి ఇవన్నీ పునరావృతం అవుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ఈ శనిని కూడా నరికాడు వాడు. అష్టదిక్పాలకుల్ని వాయువుకి చెప్పాడట, రోజు నువ్వు చిమ్మాలి, నీ గాలితోటి నా లంకనంతా శుద్ధం చేయాలి. వరుణుడికి చెప్పాడట, వీడు చిమ్ముకుంటూ పోతే నువ్వు నీళ్లు చల్లాలి. అగ్నికి చెప్పాడట, మా సమస్త లంకా పట్టణంలో, ఈ లంకాపురిలో ఎక్కడెక్కడైతే అగ్నిహోత్రాలు ఉన్నాయన్నీ నువ్వే వచ్చి వెలగాలి, నువ్వే వెలిగించాలి. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆజ్ఞాపించి అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాల్ని, దేవతలందరినీ గడగడలాడిస్తూ వచ్చాడు. కారణం 10 తలలున్నాయి, అంతా వాడి దగ్గర శక్తి ఉంది. కానీ అంత గొప్పవాడైన రావణాసురుణ్ణి మనం పూజించాం. అంత అందగాడు, స్ఫురద్రూపి, నిజంగా చెప్పాలంటే అందగాడు రావణుడు, విద్యావంతుడు రావణుడు, అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. ఒక్కటే ఉండకూడదు ఉంది, అది కూడా ఉంది. అదొక్కటే వాడిని కొంప ముంచింది.
అది వస్తుంది ఈ దైవాసుర సంపద్ విభాగ యోగంలో. కానీ హనుమంతుడు చూడ్డానికి బాగుండడు. కోతి, తోక, ఒళ్ళంతా బొచ్చు, మూతి ఒకలాగుంటుంది. కానీ మనం ఆయన్ని పరమాత్మగా భావించి ఆరాధిస్తాం. కారణం, అతనికి బాహ్య సౌందర్యం కాదు, బయట సంపద లేదు, ఏమీ లేదు. రామభక్తి పరాయణుడు. రాముడంటే ఇంక రెండోది అక్కర్లేదు. కామాన్ని చంపుకున్నవాడు, రాముణ్ణి జయించినవాడు. ఎవడు కామాన్ని చంపుకుంటాడో వాడు రాముణ్ణి జయిస్తాడు. ఎవడు రాముణ్ణి దూరం చేసుకుంటాడో వాడు కాముడి చేత బలవుతుంటాడు. కాబట్టి రాముడికి దూరం అవ్వాలనుకున్నాడు రావణుడు, అందుకనే కామం లోపలుంది. హనుమంతుడు కామాన్ని తీసేశాడు, రాముడికి దగ్గరయ్యాడు. కాబట్టి హనుమంతుడు మనకు దేవుడయ్యాడు. వానరుడు కారణం, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు దేవుడే అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అదే మనకు సిద్ధాంతం కరెక్ట్గా. రాముణ్ణి ఆశ్రయించాడు, రామతత్వాన్ని పొందాడు హనుమ, అతను దేవుడయ్యాడు. ఒకసారి ఒక చిన్న కథ వస్తుంది. రామచంద్రమూర్తి చూస్తున్నాడట, ఈ లంక దాటడానికి సముద్రంలో అందరూ కూడా ఈ రాళ్లు పట్టికలు అందరూ వేస్తూ ఉన్నారట. వేస్తూ ఉంటే అవన్నీ తేలుతున్నాయట. రాముడు అనుకున్నాడు, అబ్బా ఈ వానరులు ఏంటి, అసలు వీళ్ళ తెలివితేటలేంటి, రాళ్ల గొప్పతనం ఏంటి, నేను కూడా ఒక రాయి వేస్తానని పట్టుకెళ్ళి రాముడు రాయి వేశాడట. వేస్తే మునిగిపోయిందట రాయి. హనుమంతుణ్ణి పిలిచి, ఇదేంటయ్యా విడ్డూరం, నువ్వే ఒక రాయి అంటే, ఈయన వేస్తే తేలిందట. మళ్ళీ ఈయన వేస్తే మునిగింది. ఇదేంటయ్యా ఇలా జరుగుతుందనంటే, రామా అందులోనే మర్మం ఉందన్నాడట. ఏంటనంటే, నేను రామా అనుకుంటూ వేస్తాను కదా, అందుకనే రామమయమైపోయింది ఆ రాయి, అది తేలుతుంది. రాముడు వదిలేసిన రాయి, నువ్వు వదిలేస్తున్నావు దాన్ని, కాబట్టి నిన్ను పట్టుకుంది ఏదైనా ఈ లోకంలో తేలుతుంది, నీచే వదలబడింది ఏదైనా ఈ లోకంలో మునిగిపోతుంది, కాబట్టి నువ్వు వదిలేసిన రాయి మునిగిపోయిందయ్యా అన్నాడట. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ గుణాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కడో అనుకోకండి, రామాయణంలో రాముడి రూపంలో మనకు కనిపిస్తుంది. మహాభారతంలో పాండవుల